హలో అండి. హాయ్. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీతో నా మిషన్ ఎలా క్లీన్ చేసుకున్నానో అవి మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ మిషన్ కరెక్ట్‌గా క్లీన్ చేసుకోవాలి నీట్‌గా. లేకపోతే కుట్టు సరిగ్గా రాదు. మనం క్లీన్ చేయకుండా చాలా రోజులు యూజ్ చేస్తున్నామంటే మొత్తం డస్ట్ పట్టిపోతుంది. ఈ చూసిర్రు కదా, నాది మొత్తం డస్ట్ అయింది. చాలా రోజులు అవుతుంది క్లీన్ చేయక. ఇప్పుడు చూడండి ఎంత డస్ట్ వెళ్తుందో. ఇక్కడైతే మనం ఒక పాతది పెయింట్ బ్రష్ లాంటిది ఉంటే తీసుకొని క్లీన్ చేసుకోవచ్చు, ఈజీగా వస్తుంది. కానీ నాకు లేదు, అందుకనేసి నేను టూత్ బ్రష్తో క్లీన్ చేస్తాను. పాత టూత్ బ్రష్ అయినా ఏదైనా మీకు ఏది నచ్చితే దాంతో క్లీన్ చేసుకోవచ్చు. చూడండి మొత్తం ఎట్లా అయిపోయిందో. ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని నీట్గా మొత్తం స్మూత్గా తుడుచుకోవాలి మిషన్ని. తుడుచుకున్న తర్వాత నేను మీకు లోపల ఇది గడ్డ లేపి చూపిస్తా, లోపల ఎంత డస్ట్ ఉందో. లోపలైతే చాలా డస్ట్ ఉంటుంది. ఈ పైన మొత్తం క్లీన్ చేయడం అయిపోయింది. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి స్టాండ్ ఇదంతా మురికి పట్టింది. ఈ మిషన్ కొనాలని నేను ఎన్ని సంవత్సరాలు కలలు కన్నానో లాస్ట్లో కొనుక్కున్నా. మొత్తానికైతే తీరింది నా కల. అందుకే దీన్ని జాగ్రత్తగా చూసుకుంటాను. ఇలా క్లీన్ చేసుకోవడానికైతే చాలా టైమే పట్టిందిలేండి. రెగ్యులర్గా క్లీన్ చేస్తుంటే మనకి ఇంత ఇబ్బంది ఉండదు. వామ్మో, చూసిరా ఎంత డస్టో అసలు. క్లాత్ తుక్కు మొత్తం ఇది నిండిపోయింది. చూడండి, ఆయిల్ అయితే హైలోనే ఉంది. ఆయిల్ ఇప్పుడు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. కలర్ కూడా బాగానే ఉంది. ఇక్కడ ఈ డస్ట్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఇది మిషన్ ఆయిల్లో పడకుండా ఇట్లా మెల్లగా అందులో పడకుండా క్లీన్ చేసుకోవాలి. లేకపోతే ఆ తుక్కు మొత్తం ఆయిల్లో పడిపోతుంది. ఇలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. పైకి నీట్గానే ఉన్న లోపల చూసిర్రు ఎంత డస్ట్ ఉందో. అసలు ఇంత ఉంటుంది అనుకోలేదు నేను. 1 మంత్కి ఎక్కువ అవుతుంది నేను క్లీన్ చేసి. చూడండి ఎంత వచ్చిందో. వామ్మో, బాబిన్ కేస్ దగ్గర ఇట్లా ఉంటే మనకి ఏమవుతుందంటే కుట్టేటప్పుడు కుట్టు సరిగ్గా రాదు. ఊరికే థ్రెడ్ తెగిపోతుంది, ముడత కుట్టు వస్తుంటుంది. ఇదంతా క్లీన్ చేసుకుంటేనే మనకు కుట్టు నీట్గా ఉంటుంది. మిషన్ కూడా ఈజీగా వెళ్ళిపోతుంది. ఆయిల్ మాత్రం ఎప్పుడు హైలో ఉండేలానే చూసుకోవాలి. ఎందుకంటే అయిపోకముందే చూసుకొని పోసుకోవడం బెటర్ అన్నమాట. నాదైతే ప్రస్తుతానికి ఆయిల్ హైలోనే ఉంది. లోపల క్లీన్ చేయడం అయితే అయిపోయింది. చూడండి అంత నీట్గా తుడిచేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో మిషన్. కొత్తగా మెరిసిపోతుంది. అంటే ఆల్రెడీ కొత్త మిషనే అనుకోండి ఇది. కానీ డస్ట్ పట్టిపోయి అంతా మొత్తం ఇట్లా అయిపోయింది. డస్ట్, దుమ్ము, ధూళి. నాకు ఈ మధ్యన తుడవడానికి టైం లేకుండే. ఎప్పుడు చూడు కుట్టడం. సమ్మర్ కదా, అందుకనేసి తుడుచుడు మీద పెద్ద ఇంట్రెస్ట్ పెట్టలేదు. ఇలా నీట్గా క్లీన్ చేసుకోవడం అయితే అయిపోయింది నాది. ఇంక ఇది ఓపెన్ చేస్తే చూడండి దీంట్లో ఎంత ఉంటుందంటే అసలు. ఇది ఓపెన్ చేసి చూపిస్తూ ఉండండి. అబ్బో, చూడండి ఎంత ఉందో అసలు. ఇదంతా క్లీన్ చేసుకోవాలి మనం. పాత టూత్ బ్రష్తోని క్లీన్ చేసుకుంటే ఇదంతా వస్తుంది. బాబిన్ దగ్గర కూడా చూడండి ఎంత ఉంది. మనకి డైలీ కనిపించదు అసలు. మనం బాబిన్ పెట్టేటప్పుడు చూడం కదా, అస్సలు కనిపించదు. నీట్గా ఇదంతా క్లీన్ చేసుకుంటే
మన కుట్టు కూడా ఈజీగా స్మూత్గా వెళ్ళిపోద్ది అనమాట. ఎంత డస్ట్ పట్టేసింది చూడండి, అస్సలు చూసుకోలేదు నేను. దీన్ని మొత్తం శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. కొంచెం ఓపికతో కూడుకున్న పని ఇది. అయినా టైలరింగ్ అంటేనే ఓపిక ఉండాలి. ఎంతో ఓపిక ఉంటే కానీ టైలర్స్ అవ్వలేరు. ఖచ్చితంగా ఓపిక ఉంటుందిలేండి టైలర్స్కి. చూడండి ఎట్లా పట్టేసింది. ఇదంతా క్లాత్ది తుక్కు, అది చిన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ మనం కట్ చేసుకున్నప్పుడు వచ్చేటివి. ఇంత ఇదంతా నీట్గా తీసేసుకున్నాను నేను. ఇక దీన్ని కూడా క్లీన్ చేసుకోవడం అయితే అయిపోయింది. మళ్ళీ ఎప్పటిలాగే స్క్రూలు ఫిట్ చేసుకొని చూడండి మిషన్ అయితే నీట్గా అయిపోయింది మొత్తం. ఇప్పుడు రెడీగా ఉంది నేను కుట్టుకోవడానికి. మొత్తానికి ఇలా క్లీన్ చేసుకోవడం అయితే జరిగిందండి. ఇంకా నా మిషన్కి ఏమైనా చిన్న చిన్న రిపేర్లు వచ్చినా నేనే చేసుకుంటాను. ఇప్పటి వరకు అయితే రాలేదు. 2 years అవుతుంది మిషన్ కొని. థ్రెడ్ చూడండి ఇట్లా ఎక్కించుకొని ఇంతే. ఇంకా మిషన్ రెడీ.